చేసిన ఊళ్ళ ముద్దుల తనయుడు అయ్యప్ప పసిబాల రూపాన కై కైమ నేర్చుకుంటూ మణిమాలతోటి అయ్యప్ప స్వామి ఎవరు దొరికిందంటే పందల దేశపు రాజు పందల రాజు వేటకు ఉంటాడు అయ్యప్ప. వేటకు పోతా ఉంటే వేటకొచ్చిన రాజు పందల దేశపు రాజు పందల రాజు అయ్యప్ప స్వామిని తీసుకుపోయిన తర్వాత గురువాశ్రమంలో విద్యలు నేర్చుకోవడానికి గురువు దగ్గర చేర్పిస్తాడు. గురువు దగ్గర నేర్పించిన తర్వాత అయ్యప్ప స్వామి గురువుకు దక్షిణ విద్యను పూర్తి చేసుకున్నాడు. విద్యాబుద్ధులు అన్ని పూర్తి చేసుకున్న అయ్యప్ప చేసుకున్న తర్వాత గురువుకి ఎంతో దక్షిణ ఇవ్వాలి. ఇప్పుడు స్కూల్ పోరాలను బడికి పంపుతాం, పంపిన తర్వాత ఎంతో అంత ఫీజు కడతాం కదా. అట్లా అయ్యప్ప స్వామి ఏం చేసిందంటే అది తెలుసుకున్న అయ్యప్ప ఆయన మహానుభావుడు కదా. అది తెలుసుకున్న అయ్యప్ప ఏం చేసిందంటే గురువు యొక్క కొడుకుకు మాటలు రాకపోతే మాట రాని మాటలు వచ్చిన అయ్యప్ప అయ్యప్ప కల చెప్పనా చలమా అందాల కల చెప్పనా చలమా అయ్యప్ప కల చెప్పనా చలమా అందాల కల చెప్పనా చలమా అయ్యప్ప కల చెప్పనా చలమా అందాల కల చెప్పనా చలమా మొదలు అందరూ స్వీకరించినారు తెలుసుదనమును చేతబట్టినారు ఒడుగులుడులను నూటెబట్టినా పులిపాలకై బయలుదేరినారు పులిపాలకయ్యే బయలుదేరినారు పులిపాలకయ్యే బయలుదేరినారు తల్లి అందరూ స్వీకరించినారు తెలుసుదనమును చేతబట్టినారు ఒడుగులుడులను నూటెబట్టినారు పులిపాలకై బయలుదేరినారు పులిపాలకయ్యే బయలుదేరినారు పులిపాలకయ్యే బయలుదేరినారు వచ్చిన మనిషిని నటించే స్వామి మనిషిని చూడరు జన్మనిచ్చినాడే అయ్యప్ప అయ్యప్ప కల చెప్పనా చలమా అందాల కల చెప్పనా అయ్యప్ప కల చెప్పనా చలమా అందాల కల చెప్పనా చలమా అయ్యప్ప కల చెప్పనా చలమా అందాల కల చెప్పనా చలమా తల్లి అన్నకి పులిపాలమ్మ పులిలయ్యప్ప చిత్తంగా వచ్చి శరీరంగా పైన బాణముడినా దుర్యమెట్ల పైన కొలువు తీరినారు దుర్యమెట్ల పైన కొలువు తీరినారు దుర్యమెట్ల పైన కొలువు తీరినారు తల్లి అన్నకి పులిపాలమ్మ పులిలయ్యప్ప చిత్తంగా వచ్చి శరీరంగా పైన బాణముడినా దుర్యమెట్ల పైన కొలువు తీరినారు దుర్యమెట్ల పైన కొలువు తీరినారు దుర్యమెట్ల పైన కొలువు తీరినారు. అయ్యప్ప స్వామి వచ్చిన పని అయిపోయింది. స్వామి జన్మరహస్యం తెలుసుకున్నాడు. తల్లి పులిపాలకు బొమ్మంటే దారి మధ్యలో జన్మరహస్యం తెలుసుకొని అయ్యప్ప ఎందుకోసం నిర్మించిందంటే రక్కసులు మహిషిని సంహరించడానికి, ఋషులకు ఇబ్బంది పెడుతున్న మహిషిని సంహరించడానికి అయ్యప్ప స్వామి జన్మించుడు. 12 ఏళ్ల ప్రాయాన పులిపాలకు అయిన అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తర్వాత దేవతలే ఇంద్రుడితో సహా పులిగా మారితే ఆ పులినే తీసుకొని తల్లిదేవుడు పోతాడు. అయ్యప్ప స్వామి తల్లిదేవుడు పోయినాక అయ్యప్ప స్వామి గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు దాన్ని శబరికొండ పోతా ఉంటా అయ్య అప్పాన్ని పెట్టినటువంటి పేరే అయ్యప్పగా మారింది. మణికంఠుడుగా నామకరణం చేసిన తండ్రి తర్వాత అయ్య అప్పగా, అమ్మయ్య పెట్టిన పేరు అయ్యప్పగా మారింది అయ్యప్ప. తర్వాత ఇక నువ్వు వచ్చిన పని అంతా అయిపోయింది అయ్యప్ప అని చెప్పేసి శివుడు పిలుస్తాడు కైలాసానికి. కానీ అయ్యప్ప ఏమంటాడంటే ఈ కలియుగంలో ఎంతో మంది భక్తులు సాములు కన్నస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గురుస్వామి ఇట్లా ఎంతో మంది సాములు నా కొండకొస్తారు. వాళ్ళందరి కోసం జ్యోతిస్వరూపుడై చిన్ముద్రధారి అయి అయ్యప్ప స్వామి మన కోసం శబరికొండ పోయిన ఉన్నాడు అయ్యప్ప. అందుకోసం ప్రతి ఒక్క భక్తుడు అయ్యప్ప స్వామి భక్తుడైతే ప్రతి ఒక్కరు స్వామి చేతులు లేపాలి, 2 చేతులు పైకి, 2 చేతులు పైకి లేపాలి అయ్యప్ప, 2 చేతులు పైకి లేపాలి స్వామి, స్వామి 2 చేతులు, స్వామి అయ్యప్ప స్వామి భక్తుడైతే 2 చేతులు పైకి లేపాలి స్వామి. ఇప్పుడు చెప్పండి పెట్టాడు